పాపాయిని చూడడానికి టైం అయిపోయింది. ఇంకా నీ సింగారం కాలే? ఇదిగో వస్తున్నానండి. లేవు, త్వర లేవు. ఎంత బాగుంది అబ్బాయి నెక్లెస్. ఇప్పుడు కొన్నావు? ఎక్కడ కొన్నావు? ఆ వివరాలు మీకు ఎందుకు అలా పరైంది? నీ పెట్టుకో చాలా బాగుంది. మా అమ్మగారి ఇంటికేగా, అవన్నీ ఎందుకండి ఇప్పుడు? పాపాయిని చూచుటకు ఇంకనూ విడవలేదా తల్లి? పెడుతున్నా మామగారు. ఆహా ఆహా, నేను ఎంత సుదినము అపర మండోదరిలాగా ఉన్నావు అమ్మరో. చాలు నాన్న, చాలు, వెళ్ళొస్తాం. సైరో సిపాయి కాదు కాదు, అగుమరా సుతుడా. మీ అత్తగారి ఇంట మనుమని పేర్ల గొడవ రావచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అను పేరు యొక్క సర్వసామ్య సంకలితమైన సర్వ హక్కులు ఈ పరమానందజీ గారివి. నా కోడలి కడుపు ఫలించి నా ఇంట నా పౌత్రుడు జన్మించినప్పుడు జ్ఞాపకం ఉంచుకో. జననమరణ శాఖలో ఆ పేరు నిన్ననే రిజిస్టర్ చేశాను అన్న. 28 మాసాల్లో మన ఇంట్లో ఆనంద సుభాష్ సూర్యోదయం. సుభాష్ బేట కాదు 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 బిడ్డ, క్షేమమైన పోయి లాభం రండు. ఏమోయా నువ్వు సింహాలు సమయానికి వచ్చావు నాయన. రాజుని తీసుకొస్తాను, నిన్ను రాత్రిగా వెళ్ళాడు గోపి. ఇంతవరకు అనుకున్నారు, ఎక్కడికి వెళ్ళాడు ఏమో నాయన. బాబు, రాజు కోసం ఎన్ని చోట్ల కదా, నేనేదో సరాసరి తీసుకొచ్చుకోండి. రామాయణ చూపిస్తాను. నా జీవితంలో ఇక మిగిలిందల్లా చూపి ఇవాళ నీకు నిజం చెప్పిస్తాను. నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఇవాళ నీతో నిజం చెప్పిస్తాను. గోపి, మీరు మాట్లాడుతోందండి, ఇప్పుడే వస్తాను. అన్నయ్య అన్నయ్య తమ్మయ్య, నీకు నాకు వాయువర్తలు కూడానా? కాదనుకుంటే మాత్రం రక్త సంబంధాలు పోతాయి. పద, ఇంటికి పోదాం. ఆ కుళ్ళు కొంపలో నీరే పడి కులకండి. అన్నయ్య, నువ్వు చదువుకున్నవాడివి, ఇంటికి పెద్దవాడివి, మా అందరి తప్పును తీర్చిదిద్దవలసిన వాడివి. నువ్వే ఇలా తప్పటడుగు వేయటం ఏం బాగాలేదన్నయ్య. ఇంటి సమస్యలన్నీ తీరిపోయాయనుకుంటే నువ్వు మళ్ళీ కొత్త సమస్యలు ఎవరిస్తున్నావు? వదిన నీకోసం కుళ్ళి కృషించిపోతుంది. ఆత్మహత్య చేసుకోబోతుంటే మేమంతా బలవంతాన్ని ఆపాం. నువ్వు రాకపోతే ఆమె జీవించదు. ఆమె కోసం, కనీసం ఆ పసిగండు కోసమైనా నువ్వు ఇంటికి రాక తప్పదు. వాడు నా కొడుకు కాదు, ఆ పాకిస్తాన్ పేరు నా ముందే. వదిన, నువ్వు ఆ మాట లేదు. నీ పాదాలు గడిగి నెత్తిని తడుకునే వదిన, నీ మూర్తిని దేవతలా పూజించే వదిన అంత మాట్లాడడానికి నోరేలా వచ్చింది నీకు? ఆమె దేవత, మన ఇంటి మహాలక్ష్మి. ఎంత నటన, ఎంత వచ్చిన ఆ కులట. అన్నయ్య, వదినకు భక్తవయ్యావు గనక బ్రతికిపోయావు, లేకపోతే నీ నెత్తురు కలసి. నేను అదే హెచ్చరిస్తున్నాను. నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే మర్యాదగా వెళ్ళిపో. నేను వెళ్ళను, నిన్ను తీసుకుని గాని వెళ్ళను. తప్పులంది నువ్వు చేస్తూ వదిన ముందు ఇస్తున్నావా? ఈ వన్యుల విసిరికరలతో తిరుగుతూ ఎవరా? నీ కసి తిరిగినా ఇక ఇంటికి పోతాందా? ఏ నీ తప్పుడు తందరాలకు తడికి కావాలా? అమ్మగోళ పడలేక నేను కలకత్తా బొంబాయి తిరుగుతూ ఉంటే వాయువర్తం లేకుండా నువ్వు ఆ కులటాడిన కామకళాశాల తెలియజేస్తున్నావా? రంకు బొంకు ఎంతకాలం తాగుతాయా? వెళ్ళు, పారిపో, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. వదిన కొలకాలం ఎందుకు? ఆ దేవతకు నాకు రంకులు కట్టినందుకు నేను చేసినా పాపం లేదు. చేతకాక కానీ తిరిగి తన చేత కానీ నేను వదలడం లేదు. నేను చేసినా జరిగే అపకారం, అన్యాయం ఆ దేవతకి నేను వెనుకాడుతున్నాను. ఏమైనా సరే నిన్ను ప్రాణాలతో ఇంటికి తీసుకువెళ్ళాలి. ఆ దేవత పాదాల మీద పడేయాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా సరే ఆమెకు న్యాయం జరగాలి. న్యాయం వాయువర్తం లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టడమే అన్యాయం. మరణమే నీకు అంతిమ న్యాయం. గోపి, నువ్వు వెళ్ళు నాయన. ఇదే నీ కడుపులో గూడు కట్టుకున్న కల్మషం. ఇంతకాలం కుళ్ళు కొంప అంటుంటే ఏమో అనుకున్నాను. అసలు కుళ్ళంతా నీలోనే ఉంది. ఇప్పుడు అదంతా కట్టేశాను. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద. భర్తకు ద్రోహం చేసిన వ్యభిచారిని చావని. నీ కళ్ళకి ఇంత కామెర్లు వచ్చా? లక్ష్మీ వదిలి వ్యభిచారం. నీకు నేను అన్ననే పట్టించాను.
ఆవేశం ఆక్రోశం నిన్ను అంధుని చేయకపోతే ఈ సంగతి నువ్వు ఎప్పుడో గ్రహించేవాడు. రాగిణి, ఏమిటి భయంకర సరస్సు? ఆగు, ముందు నీ మత్తు దిగిపోని. పతితుడవైపోతున్నా నిన్ను అన్నలాగా ఆదరించానే గాని అదిలా ఎన్నడూ భావించింది. మత్తు దిగిపోయింది రాగిణి, మత్తు దిగిపోయింది. పెళ్ళాడిన భార్య తమ్ముణ్ణి ప్రేమించిన స్త్రీ చెల్లెలైపోయింది. ఏమిటి నీలాప నిందలు? అవును, వదిన లాంటి గుడ్డి పతిభక్తి గల వెర్రిబాగుల వాళ్ళు ఉన్నంత వరకు మీ వంటి రాక్షసుల ఆర్భాటాలు సాగుతూనే ఉంటాయి. ఆ జన్మాంతం మీరే దిక్కని నమ్ముకున్న ఆడప్రాణుల మీద అబాండాలు వేసే మీ వంటి మగవాళ్లను ప్రత్యక్ష దైవంగా పూజించాలి మా స్త్రీ జాతి. సాధించు నీ స్త్రీలని. నీవు నన్ను అన్నలాగే భావిస్తే నేను ఇచ్చిన నగలు కానుకలు ఎందుకు తీసుకున్నావు? ఎలా తీసుకున్నావు? తీసుకున్నాను ఆ సొమ్ము దుర్వినియోగం కాకుండా రక్షించడానికి, అది ఎవరికి చెందిందో వారికి అప్పగించడానికి. మాయనాడు, ఒరే రాజు, ఇదెట్లా నీ సిగ్గు నేను బ్రతుకు. నాన్న, అమ్మా మహాతల్లి, నీవింతవరకు తిన్నది చాలకపోతే ఇంకా ఏం కావాలో చెప్పు. నా ఆస్తి సర్వస్వము నీకు ధారపోస్తాను. నా కోడలు ప్రాణాలు రక్షించమ్మా. నా కొడుకుని విడిచిపెట్టవే మాయలాడి. ఇంతకు ముందు మీ అబ్బాయి ఈ మాట అన్నారు. మీరు వారికి తగిన తండ్రి. అనుమాన పిశాచం ఆవరించిన మీ సుపుత్రుడు ఏ త్రాగుబోతో తిరుగుబోతో కాకుండా మంచి మాటలతో మభ్యపెట్టి ఇంతకాలం వారికి చెల్లెల్ని కాపాడాను. ఈనాటికి నిజం బయట పెట్టానన్న కోపంతో నన్ను చంపవస్తున్న మీ కుమార రత్నాన్ని మీరు వచ్చి ఆపారు. ఆ పరమ సాధు మీద అన్యాయంగా అభాండాలు వేసిన పాపానికి వారికి ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు, ఎలా మనిషిగా మార్చుకుంటారు? తీసుకెళ్ళండి. మా అన్నగారు ఇచ్చిన డబ్బు నగలు ఇప్పుడే తెచ్చిస్తారు. రాజు, ఇక నేను ఇంటికి పోదాను బాబా. నీ ఆక్రోశంతో నాన్న తెచ్చుకున్నా. లక్ష్మి నిప్పు లాంటిది రాదు. మన పాలిటి వినవేంపురా కాదు, నా పాలిటి రాక్షసి. దాని పాపం దాన్నే గ్రహించవేస్తుంది. వెళ్ళండి. ఒరే రాజు, అన్యాయంగా దేవతను దూషిస్తే ఆ పాపం నిన్ను నీ వంశాన్ని నిలువునా భస్మం చేస్తుంది. ఒరే నాయన, ఇప్పటికే ఒక కొడుకుపోయి ఉండైన ఈ పేగును నిన్ను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని వణికిపోతున్నాయిరా. నాయన, ఇది చూడరా, ఈ వయస్సులో కొడుకు కోసం నా గుండె కరగి కన్నీరై ప్రవహిస్తుందిరా నాయన. ఇంటికి పోదాం రా. లక్ష్మిని కాపాడుకోరా రాజు. ఉత్తమరాలని మీ కోడల్ని రక్షించుకోవడానికి మీరు ఇప్పుడు పరిగెత్తుకొచ్చారా? ఆ నీతి వాళ్ళు నన్ను అణువు నా తగ్గించి నరకంలో తోస్తుంటే అప్పుడు మీరంతా ఏమయ్యారు? అది మీ చిన్న కొడుకుతో సరిగా నాకు కొడుకుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? రాజు రాజు, రామ రామ రామ, గోపికి లక్ష్మికి రక్కులు కడుతున్నావట్రా. అయ్యో అయ్యో రాజు, నీ నాలుగును తునాతులకలుగా చేయడానికి నా చేతుల్లో శక్తి లేకుండా చేశాడు ఆ రామచంద్రుడు. శక్తి లేకుండా చేశాడు. ఆ శక్తి నాకిక్కడ మావయ్య. ఒరే రాజు, ఇప్పుడు నువ్వు అన్నమాట ఉపసంహరించుకో. ఇది నా సంసార విషయం, ఈ జోక్యం ఓర్ది. ఇది మా సంసార విషయం కూడా. లక్ష్మి మా అక్క, తప్పులు నెప్పేసుకో. నీ తమ్ముడిని వదిలిపెట్టాను. నీ నెప్పులు అన్నాడు కానీ వారిని వదిలిపెట్టాడు. నేను అల్లుడిని, అల్లుడు కడు స్వతంత్రుడు. నీ మాట ఉపసంహరించుకో, ఉపసంహరించుకో, ఉపసంహరించుకో. లేదా నీ మాట నిజం నిరూపించు. తగిన సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అలాగా? అయితే అది ఇక్కడ చదవలసిన విషయం కాదు. పద ఇంటికి. ఉనిగారు, మీ సాక్ష్యం కూడా కాకూడదు. రండి మావయ్య. రాజు రాజులకు దిద్దులేదు. పద. అది అలా ఎందుకు చెప్తుంది? నిజం చెప్పు, ఏం చూసావో నిజం చెప్పు, లేకపోతే ఇక నేను నరిక్క పెట్టేస్తాను. ఒక రోజున చిన్నయ్య లక్ష్మీదిన మాట్లాడుకుంటూ ఉంటే